ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో గురుకులాల్లో ఏం చేసేవాళ్ళంటే పిల్లాడిని తీసుకెళ్ళిస్తే అక్కడ ఆ గురువు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఆయన చాలా అద్భుతంగా వాళ్ళకి విలువిద్యలతో సహా అన్ని విద్యలు కలిపి నేర్పిస్తూ వాళ్ళకి కేవలం చదువు మాత్రమే కాకుండా ఆయుధాలు పట్టడం ఎలాగా, విలువిద్యలు నేర్చుకోవడం ఎలాగా, యుద్ధానికి ఎలా వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి నేర్పించి సంపూర్ణ వ్యక్తిగా బయటికి పంపించేవాళ్ళు. అది అప్పటి గురుకులాలు. ఈరోజు విద్యాలయాల్లో కూడా వీళ్ళు ఏమనుకుంటే ఫీజులు కడుతున్నాం కదా అన్ని వాళ్ళు నేర్పిస్తారని చెప్పి వీళ్ళు కేవలం ఇంటికి రాగానే ఆ హోంవర్క్ చేయించాం, మార్కులు వేయించాం, లేకుంటే ఇది చూస్తారు తప్ప క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, పర్సనాలిటీ ఎలా బిహేవ్ చేయాలి, వాడికి సమాజం పట్ల బాధ్యత ఎలా పెంచాలని చెప్పి నేర్పకపోతే రేపటి రోజున వాడికి ఏది తక్కువ వచ్చినా దానికి కారణం స్కూల్ కాదు, కట్టే డబ్బులు కాదు, పేరెంట్స్ అని అంటారు. దయచేసి మీరు ఫీజులు కడుతున్నప్పుడు స్కూల్ నేర్పించేవి కొన్ని సిలబస్లో ఉండేవి మాత్రమే నేర్పిస్తారు, కానీ సిలబస్ బయట ఉండే విషయాలన్నీ పిల్లలకు ఎవరు నేర్పియాలి? అది మిస్ అయితే ఎలా అండి? సో కేవలం ఫీజులు కడుతున్నాం అది వాళ్ళు చూసుకుంటారంటే మాత్రం ఆ తప్పు ఖచ్చితంగా పేరెంట్స్దే అంటారు. అది పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత తప్ప అది భారం కాదండి.